Hi friends, welcome back to our channel TET and DSE Network. Okay, so last video lo theme 1 ki sambandhinchi 8th class loni 2 లెసన్స్ అనేది ఎర్త్ అండ్ మూమెంట్స్ సీజన్స్ కి సంబంధించిన వారికి మొత్తం కూడా అప్లోడ్ చేశా. ఈ వీడియోలో వచ్చేసి పోలార్ రీజియన్స్ కి సంబంధించి వీడియో మొత్తం కూడా పోలార్ రీజియన్స్. సో పోలార్ రీజియన్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ పోలార్ రీజియన్ గురించి మనకి ఈ లెసన్ లో మెన్షన్ చేశారు. ఓకేనా. సో నార్త్ పోలార్ రీజియన్ లో వాళ్ళ ఫుడ్ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంటుంది, సీజన్స్ ఏంటి, వెజిటేషన్ ఏంటి, అండ్ అక్కడ డిసీజెస్ ఏ విధంగా వాళ్ళవన్నీ కూడా ఏ విధంగా ఫేస్ చేసారు అని చెప్పేసి కూడా మీకు అర్థం కావాలంటే వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్ని పాయింట్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ అదే విధంగా వీడియోస్ కి కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి మనకి పోలార్ రీజన్స్ అంటే మనకి ఎర్త్ లో ఎన్ని పోల్స్ ఉంటాయి? ఫస్ట్ వన్ పైన వచ్చేసి నార్త్ పోల్, కింద సౌత్ పోల్, అంటే 2 పోల్స్ ఉంటాయి. వాటిని మనము ఏమంటాము? పోలార్ రీజియన్స్ అని చెప్పేసి అంటాము. నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ని ఆ రీజియన్స్ అన్ని కూడా మనము పోలార్ రీజియన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఈ లెసన్ లో వచ్చేసి మనకి ఏ పోలార్ రీజియన్ ఇచ్చిరని అంటే నార్థన్ పోలార్ రీజియన్ అనేది ఇచ్చిరు. సో మనకి నార్త్ సైడ్ ఏ ఓషన్ అనేది వస్తుంది? ఆర్కిటిక్ ఓషన్ అనేది వస్తుంది, అవునా? సో దానికి సరౌండ్ అయిన ఈ పోలార్ రీజియన్ మొత్తం కూడా ఏమంటాము అంటే ఆర్కిటిక్ సర్కిల్ అని చెప్పేసి అంటాం. ఓకే, అండ్ అదే విధంగా ఈ పోలార్ రీజియన్ ని మనము ఏమని పిలుస్తామంటే టండ్రా రీజియన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కోల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువ సన్లైట్ వల్ల మొత్తం కూడా డిఫరెంట్ అంటే యూనిక్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అనేది మాత్రమే ఉంటుంది రీజియన్స్ లో. సో అందుకే ఆ వెజిటేషన్ ని కూడా మనము టండ్రా వెజిటేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ పోలార్ రీజియన్ లో వచ్చేసి ఎన్ని సీజన్స్ ఉంటాయి అంటే 2 సీజన్స్ మాత్రమే ఉంటాయి, వింటర్ సీజన్ ఇంకా సమ్మర్ సీజన్. సో వింటర్ సీజన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి ఈ 3 months లో మొత్తం కూడా ఆల్మోస్ట్ మొత్తం డార్క్ రీజియనే ఉంటుంది. అంటే సన్ అనేది అసలు రైజ్ అనేది అవ్వదు, మొత్తం కూడా డార్క్ అయిపోతుంది ఈ 3 months లో. అండ్ అదే విధంగా ఈ 3 months లో చాలా బిట్టర్ కోల్డ్ అంటే బాగా హెవీ కోల్డ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వల్ల వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి ఐస్ గా ఫామ్ అవుతాయి. అండ్ అదే విధంగా రివర్స్, లేక్స్, సీస్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతాయి. సో కొన్ని స్ట్రాంగ్ విండ్స్ అనేవి ఈ రీజియన్ లో బ్లో అవుతాయి. అండ్ అదే విధంగా హెవీ స్నోఫాల్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ఈ డార్క్ ఇంకా సివియర్ కోల్డ్ వల్ల కొన్ని ప్లాంట్స్ కూడా చనిపోతాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ కోల్డ్నెస్ వల్ల ప్లాంట్స్ చనిపోవడం కాకుండా కొన్ని యానిమల్స్, బర్డ్స్ అన్ని కూడా ఈ రీజియన్ వదిలేసి వేరే రీజియన్ కి మైగ్రేట్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఈ రీజియన్ మొత్తం కూడా ఈ వింటర్ సీజన్ లో మొత్తం కూడా డార్క్ అయిపోతుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సీజన్ వచ్చేసి సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ అనేది ఈ రీజియన్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఫిబ్రవరి ఇంకా మార్చ్ 2 months లో సన్ అనేది షైన్ అవ్వడం అనేది టండ్రా రీజియన్ లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ సన్ షైన్ అనేది స్టార్టింగ్ లో మాక్సిమం హవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ మాత్రమే సన్ రైజ్ అనేది చూస్తాం. తర్వాత 2 hours సన్ రైజ్ ఉంటుంది, తర్వాత 6 hours, తర్వాత 8 hours, తర్వాత 16 hours, ఇట్లనే ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ కి 24 hours కూడా సన్ రైజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇది ఎప్పుడు ఉంటుంది అంటే టోటల్ సన్ రైజ్ 24 hours 3 months ఉంటుంది. ఫ్రమ్ మే టు జూలై వరకు టోటల్ సన్ రైజ్ అనేది ఉంటుంది. అంటే సన్ అనేది ఎప్పుడు కూడా సన్సెట్ అవ్వదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ సన్ రైజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సన్ రైజ్ అనేది డైరెక్ట్ గా మొత్తం కూడా సన్ రైజ్ అనేది అవ్వదు. అంటే మనకి ఆఫ్టర్నూన్ టైంలో సన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మన హెడ్ మీద సన్ ఉన్నట్టుగా ఉంటది కదా, ఆ విధంగా ఈ రీజియన్ లో ఉండదు. అంటే ఎక్కడైతే ఇప్పుడు మనకి నార్మల్ గా సన్ రైజ్ అయినప్పుడు కానీ సన్సెట్ అయినప్పుడు కానీ స్కై ఇంకా ఎర్త్ కలిసే విధంగా, ల్యాండ్ ఇంకా స్కై అనేది కలిసే విధంగా కనిపించే విధంగా సన్ రైజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటే హారిజాన్ అని చెప్పేసి అంటాం. అట్లా మీట్ అయ్యే ప్లేస్ ని మనము హారిజాన్ అని చెప్పేసి అంటాం. సో ఈ రీజియన్ లో ఆ విధంగా మాత్రమే సన్ రైజ్ అనేది ఉంటుంది. అది మొత్తం కూడా 24 hours ఉంటది. ఓకే, నెక్స్ట్ సో హారిజాన్ అంటే ఇందాక చెప్పినా కదా, అదొక ప్లేస్ ఎక్కడైతే ఎర్త్ ఇంకా స్కై అనేది మీట్ అయ్యే విధంగా కనిపిస్తుందో దాన్ని మనము హారిజాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో సన్
అనేది ఎక్కువగా అంత ఎక్కువ హై కాదు కాబట్టి ఈ రీజియన్ అనేది ఎక్కువ వార్మ్ అనేది రిసీవ్ చేసుకోదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ మంత్స్ లో సమ్మర్ అనేది 3 మంత్స్ అనేది ఉన్నా కూడా కొంచెం కోల్డ్ అనేది కూడా ఉంటుంది. కాకపోతే వింటర్ లో ఉన్నంత హెవీ కోల్డ్ అనేది ఇక్కడ ఉండదు. కొంచెం కోల్డ్ అనేది ఉంటది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా ఈ సమ్మర్ సీజన్ లో ఐస్ అంతా కూడా వింటర్ లో వచ్చిన స్నోఫాల్ గానీ ఫ్రీజ్ అయిన రివర్స్ అన్ని కూడా మెల్ట్ అయ్యి ఫ్లో అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో సమ్మర్ సీజన్ వచ్చేవరకి మెనీ మల్టీ కల్చర్డ్ ప్లాంట్స్, లీంచెస్, గ్రాసెస్, షబ్స్ ఇవన్నీ కూడా స్ప్రౌట్ అవుతాయి అని చెప్పేసి, అంటే అవి కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ అదే విధంగా కొన్ని ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తోటి మనము అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వాటి మీద బర్డ్స్ కానీ యానిమల్స్ అన్ని కూడా ఫీడ్ అయి ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో వీళ్ళ యొక్క వెజిటేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూద్దాం. సో ఎక్కువ కోల్డ్ వల్ల సాయిల్ లో ఉన్న టాప్ సాయిల్ మొత్తం కూడా ఫ్రోజన్ అయిపోయి ఒక రాక్ లాగా గడ్డగట్టిపోయి ఉంటది కాబట్టి త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా అదే స్టేజ్ లో ఉంటుంది. దాన్ని మనము ఏమంటాము అంటే పర్మాఫ్రాస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో దీని ద్వారా ఏంటిదంటే కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ మాత్రమే గ్రో అవుతాయి. ఎక్కువ పెద్ద ట్రీస్ అనేవి కూడా గ్రో అవ్వవు. ఎందుకంటే రూట్స్ అనేవి కూడా, ట్రీ మనకి ఏ విధంగా ఉంటుంది, అది గ్రౌండ్ పైన ఎంత హైట్ అయితే పెరుగుతుందో గ్రౌండ్ కింద రూట్స్ కూడా అంత డీప్ పోతాయి కదా. సో దాని వల్ల ఎక్కువ ట్రీస్ అనేవి కూడా పెద్ద పెద్ద ట్రీస్ అనేవి గ్రో అవ్వవు. ఒకవేళ గ్రో అయినా కూడా హెవీ విండ్స్ బ్లో అవ్వడం వల్ల ఆ ట్రీస్ అన్ని కూడా పెకిలిపోతాయి, అంటే పైకి వచ్చేస్తాయి, రూట్స్ పైకి వచ్చి అవి పడిపోతాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో ఈ టండ్రా రీజియన్ లో వచ్చేసి వీళ్ళ యొక్క హోమ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూద్దాం. సో హోమ్ ఆఫ్ ద ఎస్కిమోస్ వచ్చేసి, వీళ్ళ ఎస్కిమోస్ అనే వాళ్ళు కూడా టండ్రా రీజియన్ అయిన ఆర్కిటిక్ రీజియన్ లోనే ఉంటారు. సో ఆర్కిటిక్ రీజియన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ట్రీలెస్ ప్లేన్స్, అంటే మనకి కోల్డ్ వల్ల సాయిల్ మొత్తం కూడా టాప్ సాయిల్ మొత్తం కూడా రాక్ ఐస్ తోటి రాక్ గా అవ్వడం వల్ల ట్రీస్ అనేవి పెద్ద పెద్ద ట్రీస్ అనేవి గ్రో అవ్వవు కాబట్టి ప్లేన్స్ అనే విధంగా ఉంటాయి, ట్రీలెస్ ప్లేన్స్ అని చెప్పేసి అంటాం. అండ్ అదే విధంగా ఎక్కువ కోల్డ్ ఉంటది కాబట్టి సీస్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఐస్ లాగా మారిపోయి ఉంటాయి కాబట్టి సీస్ అన్ని కూడా ఐసీ సీస్ అని చెప్పేసి అంటాం. అండ్ రాకీ ఐలాండ్స్ ఇదంతా కూడా టండ్రా రీజియన్ యొక్క ఎస్కిమోస్ యొక్క హోమ్ ల్యాండ్ అని చెప్పేసి అంటాం. అండ్ అదే విధంగా వీళ్ళ ల్యాండ్ మొత్తం కూడా చాలా చల్లగా కూల్ గా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో వీళ్ళు వచ్చేసి ఎక్కడ ఉంటారు అంటే గ్రీన్లాండ్, కెనడా, అలస్కా అండ్ సైబేరియా రీజియన్స్ లో మనము ఇట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్ ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో వీళ్ళు వచ్చేసి మొత్తం కూడా హంటింగ్ ఇంకా ఫిషింగ్ మీదనే డిపెండ్ అవుతారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం కూడా వీళ్ళ యొక్క హోమ్ ల్యాండ్ కి సూట్ అయ్యే విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డెవలప్ చేసుకుంటారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వీళ్ళ ట్రెడిషనల్ లైఫ్ అంతా కూడా నార్త్ రీజియన్ ని మీట్ అయ్యే, ఆ ఛాలెంజెస్ ని మీట్ అయ్యే విధంగా వీళ్ళ ట్రెడిషనల్ లైఫ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, ఎస్కిమోస్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎస్కిమోస్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటిదంటే స్నో షూ నెట్టర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఎస్కిమోస్ యొక్క ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, స్నో షూ నెట్టర్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళంతా కూడా 2 మెయిన్ గ్రూప్స్ గా ఉంటారు. ఆ 2 గ్రూప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఇన్యూయిట్, సెకండ్ వన్ యూపిక్. సో ఈ 2 గ్రూప్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవి ఎవరి గ్రూప్స్, ఎస్కిమోస్ కి రిఫర్ చేసే 2 మెయిన్ గ్రూప్స్ ఏంటి, ఇన్యూయిట్, యూపిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ సో ఇన్యూయిట్ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటిది అని అంటే, ఇన్యూయిట్ అంటే ద పీపుల్ లేదా ఆర్ ద రియల్ పీపుల్. ద వర్డ్ ఇన్యూయిట్ అనేది ఏంటి, ద పీపుల్ ఆర్ ద రియల్ పీపుల్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ ఎస్కిమోస్ అంతా కూడా ఎవరు అని అంటే సైబీరియా యొక్క డిసెండెంట్స్ అని చెప్పేసి అంటాం. సో సైబీరియా వచ్చేసి ప్రజెంట్ నార్థెన్ ఏషియాలోని రష్యాలో ఒక పార్ట్ అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సో వీళ్ళంతా కూడా ఫస్ట్ నార్త్ అమెరికాని ఎప్పుడు ఎంటర్ అయిందంటే 5000 years ఎగో ఎస్కిమోస్ అనే వాళ్ళు నార్త్ అమెరికాకి ఎంటర్ అయ్యారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, వీళ్ళ పాపులేషన్ అనేది అంత పెద్దగా లేకపోయినా కూడా ఇప్పుడు గ్రో అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, సో వీళ్ళ లాంగ్వేజ్ అంతా కూడా మోడర్న్ టెక్నాలజీస్ డెవలప్ అయ్యేంత వరకు బై ఓరల్ గానే స్టోర్ చేసుకున్నారు. ఎప్పుడైతే మోడర్న్ టైమ్స్ రావడం అయిందో, అన్ని టెక్నాలజీస్ డెవలప్ అయిందో, వేరే అవుటర్స్ అంతా కూడా వీళ్ళ దగ్గరికి రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ అంతా కూడా రాయడం అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి 3 మెయిన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అల్యూయిట్, సెకండ్ వన్ యూపిక్,
థర్డ్ వన్ వచ్చేసి ఇన్యూపిక్. ఓకేనా, ఇవన్నీ కూడా ఎస్కిమోస్ యొక్క మెయిన్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా చిన్న చిన్న గ్రూప్స్ లో ఉంటారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నార్థెన్ అలాస్కా కోస్ట్ రీజియన్ లో వచ్చేసి ఒక విలేజ్ లో ఎంతమంది 500 పీపుల్ ఉండేవాళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, అండ్ అదే విధంగా వీళ్ళ గ్రూప్ లో ఒక 25 నుంచి 45 పీపుల్ వరకు ఉంటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళంతా కూడా వింటర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటారంటే ఎక్కువగా కాస్ట్ ఏరియాస్ లో వింటర్ సీజన్స్ లో ఉంటారు. ఎందుకంటే సీల్స్ కానీ ఫిషింగ్ కానీ హంట్ చేయడానికి వాళ్ళు కాస్ట్ ఏరియాస్ కి వింటర్ సీజన్ లో పోతారు. అండ్ సమ్మర్ సీజన్ కి వచ్చేసి వీళ్ళంతా కూడా ఇన్లాండ్ కి వస్తారు. సో ఇన్లాండ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ హంట్ క్యారిబో అండ్ గ్యాదర్ బెర్రీస్. సో వీళ్ళు ఐస్ ఇంకా స్నో ఏరియాస్ లో క్రాస్ చేయడానికి వీళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళంటే స్లెడ్జెస్ పుల్లుడ్ బై ద డాగ్స్ ని వాళ్ళు యూజ్ చేసి స్నో ఇంకా ఐస్ ఏరియాస్ లో క్రాస్ చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా వాటర్ లో వాళ్ళు ట్రావెల్ చేయాలి అంటే ఏం యూజ్ చేసేవాళ్ళు, ఓపెన్ బోట్స్. ఈ ఓపెన్ బోట్స్ ని ఏమంటాము అంటే ఉమియాక్స్ అని చెప్పేసి అంటాం. ఓపెన్ బోట్స్ ని ఏమంటాము, ఉమియాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో రీసెంట్ టైమ్స్ లో ఈ మోటార్ బోట్స్ అన్ని కూడా వేటితోటి రీప్లేస్ చేసినాయి అంటే స్లెడ్జెస్ ఇంకా కాయాక్స్ తోటి రీప్లేస్ చేసినాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఈ కోల్డ్ రీజన్ అనేది కూడా చాలా హార్డ్ ల్యాండ్ కాబట్టి ఈ ల్యాండ్ లో పీపుల్ అంతా కూడా ఉండాలి, సర్వైవ్ అవ్వాలి అంటే గ్రూప్ మెంబర్స్ తోటి మంచిగా కోఆపరేటివ్ గా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ వీళ్ళైతే మొత్తం కూడా గ్రూప్స్ లో ఉంటారు కదా, సో వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క వర్క్ అయినా యాక్టివిటీ అయినా టుగెదర్ గా అంటే కలిసి కట్టుగా చేసుకునేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ పార్ట్స్ లో కొంతమంది 10 to 12 మెంబర్స్ సీల్స్ ని హంటింగ్ చేయడానికి వెళ్ళిరు అనుకోండి, కొంతమంది 100 పీపుల్స్ అంటే ఒక కారిబో అనే యానిమల్ ని హంట్ చేయడానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అవసరము. అండ్ సీ యానిమల్స్ లైక్ వేల్స్, వీటిని పెద్ద పెద్ద యానిమల్స్ ని మ్యామల్స్ ని హంట్ చేయడానికి ఎక్కువ మంది అవసరము. అందరూ కూడా కలిసి కట్టుగా చేసేవాళ్ళు. అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ గ్యాదరింగ్ బెర్రీస్ కానీ ఫిషింగ్ కానీ ఇట్లాంటి వాటిలో కొంతమంది కలిసి వర్క్ చేసేవాళ్ళు. ఓకే, సో సీల్స్ ని హంట్ చేయడానికి ఒక వెపెన్ అనేది యూజ్ చేసేవాళ్ళు. దాన్నే మనము ఏమంటామంటే హార్పన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, హార్పన్ అనేది అదొక వెపెన్ టు హంట్ ద సీల్స్. సో ఇందాక చెప్పినా కదా, ఎక్కువ 100 మెంబర్స్ అవసరము దేని హంట్ చేయడానికి, క్యారిబో అనే యానిమల్ ని హంట్ చేయడానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది అవసరము. అండ్ అదే విధంగా లార్జ్ సీ మ్యామల్స్ లైక్ వేల్స్ వీటిని హంట్ చేయడానికి కూడా చాలా పెద్ద గ్రూప్ మెంబర్స్ అవసరం అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో వీళ్ళ యొక్క మెయిన్ ప్రొఫెషన్ ఏంటిదంటే హంటింగ్ ఇంకా ఫిషింగ్ వచ్చేసి ఎస్కిమోస్ యొక్క మెయిన్ ప్రొఫెషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి మోస్ట్ ఎసెన్షియల్ హంటింగ్ ఏంటిది అని అంటే వీళ్ళకి క్యారిబో అనేది హంట్ చేయడమే ఈ ఎస్కిమోస్ యొక్క గ్రూప్ లోని ఎసెన్షియల్ హంటింగ్ అని చెప్పేసి మనకి చెప్పొచ్చు. నెక్స్ట్, సో ఇవి వచ్చేసి ఇన్లాండ్ లో క్యారిబోస్ అని వచ్చేసి ఇన్లాండ్ లో ఎప్పుడు హంట్ చేస్తారు అని అంటే డ్యూరింగ్ సమ్మర్ అండ్ ఎర్లీ ఆటమ్ సీజన్స్ లో వీళ్ళంతా కూడా ల్యాండ్ కి వచ్చి క్యారిబోస్ ని హంట్ చేస్తారు. సో వీళ్ళు ఎస్కిమోస్ వచ్చేసి క్యారిబోస్ ని హంట్ చేయడానికి ఏ విధంగా చేసేవాళ్ళంటే కొన్ని ప్లేసెస్ లో లైన్ గా అంటే రోస్ గా ఈ విధంగా పీపుల్ నిల్చొని ఆ కార్బ్యూస్ ని లేక్స్ కానీ నారో స్ట్రీమ్స్ యొక్క వాటర్స్ లోకి వెళ్ళే విధంగా చేసి వాటిని బోస్ తోటి ఆరోస్ తోటి షూట్ చేసి వాటిని హంట్ చేసేవారు. అండ్ ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళు హార్పోన్ అనే ఒక వెపెన్ అనేది కూడా యూజ్ చేసేవారు. సో ఈ హార్పోన్ అనేది ఎక్కువగా సీల్స్ ని హంట్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అండ్ అదే విధంగా వాటినే కాకుండా కార్బియోస్ ని కూడా హంట్ చేయడానికి కూడా హార్పోన్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ కొన్ని ఏరియాస్ లో వచ్చేసి వీళ్ళు ఏ విధంగా హంట్ చేసేవాళ్ళంటే కార్బియోన్స్ ని స్టోన్స్ ని ఒక్కదాని మీద ఒకటి పెట్టేసి ఒక పెద్ద ఇట్లా ఒక ఒక మనిషి రూపంలో వచ్చే విధంగా వాళ్ళు పేర్చేవాళ్ళు. సో దాంతోటి కార్బియోస్ చాలా డిస్టెన్స్ నుంచి చూసి అవి మనుషులు అని చెప్పేసి అనుకొని అవి వెనక్కి తిరిగి పరిగెత్తే టైంలో పీపుల్ వచ్చి వాటిని హంటింగ్ అనేది చేసేవాళ్ళు. ఓకేనా, ఈ విధంగా వాళ్ళు కార్బియోస్ ని హంట్ చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా ఎస్కిమోస్ వచ్చేసి ఈ యొక్క ఫిషింగ్ మెథడ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూద్దాం. సో వీళ్ళు వచ్చేసి ఫిషింగ్ ఏ విధంగా చేసేవాళ్ళంటే డీప్ మడ్డి వాటర్స్ లో ఫిషింగ్ అనేది చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా హోల్స్ ఇన్ ద ఐస్ లో కూడా వాళ్ళు ఫిషింగ్ అనేది చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా కొన్ని స్టోన్స్ తోటి ఒక ఆనకట్టలాగా బిల్డ్ చేసి ఆ స్టోన్స్ నుంచి వాళ్ళు ఫిషింగ్ అనేది చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా వీళ్ళు ఆ ఆనకట్ట మీద నుంచి నడుచుకుంటూ ఇట్లా నార్మల్ గా ఇదంతా కూడా రివర్ అనుకోండి, లేక్ కానీ ఇట్లా స్టోన్స్ తోటి ఒక డ్యామ్ లాగా బిల్డ్ చేసి ఈ ఫ్రెష్ వాటర్లకి మొత్తం కూడా ఫిషెస్ ఇక్కడ నుంచి
అవి ట్రాప్ అయ్యే విధంగా చేసి వాటిని హంటింగ్ అనేది చేసేవాళ్ళు. దేనితోటి అంటే 3 ప్రౌండ్ స్పేర్స్ తోటి వాళ్ళు ఫిషింగ్ అనేది హంట్ చేసేవాళ్ళు. ఇవి మొత్తం కూడా వీటితోటి చేసే హంటర్స్ అని కూడా స్కిల్డ్‌గా ఉంటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సీల్స్ వచ్చేసి ఎక్కువగా ఎక్కడ హంటింగ్ అనేది చేస్తారంటే ఎడ్జెస్ ఆఫ్ ద ఐస్ ఆర్ ఫ్రమ్ ద కాయాక్స్. ఇక్కడ కాయాక్స్ అంటే ఒక టైప్ ఆఫ్ బోట్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సో ఇందాక చెప్పినా కదా కాయాక్స్ అంటే ఒక బోట్ లాగా ఉంటుంది అని చెప్పేసి అది దేనితోటి తయారు చేస్తారంటే యానిమల్ స్కిన్ అనేది వుడెన్ ఫ్రేమ్ కి స్ట్రెచ్ అయ్యే విధంగా చేసి కాయాక్స్ అనేవి తయారు చేస్తారు. ఓకే. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫుడ్ వచ్చేసి ఏంటిదంటే మీట్, ఫ్యాట్, ఫిష్ వచ్చేసి ఎస్కిమోస్ యొక్క లార్జెస్ట్ ఫుడ్ డైట్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో వీళ్ళు వచ్చేసి ఎక్కువగా వెజిటేబుల్స్ అనేది ఎక్కువ దొరికాయి కాబట్టి వెజిటేబుల్స్ అనేది తీసుకోరు. సో ఇక్కడ ఫుడ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి అసలు వేస్ట్ అనేది చేయరు. ఎప్పుడైతే ఒక్కొక్కసారి మీట్ గానీ, ఫిష్ గానీ దొరకవో అప్పుడు ఫుడ్ కోసము వాళ్ళు స్టార్వేషన్ అంటే తాపత్రయపడతారు, ఆకలితో ఉంటారు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మీట్ ఇంకా ఫిష్ వచ్చేసి సమ్మర్‌లో ఏవైతే పట్టుకుంటారో అవన్నీ కూడా షాలో పిట్స్‌లో స్టోర్ చేసి వాళ్ళు స్టోరేజ్‌గా పెట్టుకుంటారు. ఓకే. సో వుడ్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే బర్నింగ్ ఫైర్స్ ఫర్ రోస్టింగ్ అండ్ బేకింగ్ దానికి వుడ్ అనేది యూజ్ చేస్తారు ఎస్కిమోస్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ ఎస్కిమోస్ మొత్తం కూడా మీట్ ఇంకా ఫిష్ ని రాగా తింటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇది ఏ విధంగా తింటారు అంటే ఈ రా మీట్ ఇంకా ఫిష్ ని ఫ్రోజన్ చేసి మొత్తం కూడా థిన్ స్ట్రిప్స్ గా కట్టి వేసుకొని వేల్ లేదా సీ ఆయిల్ లో డిప్ చేసుకొని తింటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. అండ్ అదే విధంగా ఏవైతే సీ మ్యామల్స్ లార్జ్ సీ మ్యామల్స్ ని వాళ్ళు కొంచెము డికే అయిన స్టేట్ లో తింటారు. ఎందుకు అనంటే ఏదైతే మీట్ టఫ్ గా ఉంటుందో గట్టిగా అది కొంచెము మెత్తగా అయినాక ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి కొంచెం డికే అయిన స్టేట్ లో తింటారు. అండ్ అదే విధంగా వీళ్ళు ఫుడ్ వచ్చేసి ఎక్కువగా బాయిల్ చేసుకుంటారు. దేనితోటి అని అంటే ఆయిల్ ల్యాంప్స్ యూజ్ చేసి ఫుడ్ అనేది బాయిల్ చేసుకొని తింటారు అని చెప్పేసి కుక్ చేసుకొని తింటారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎస్కిమోస్ యొక్క వర్డ్ ఇగ్లూ అంటే ఏంటిదంటే షెల్టర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. వీళ్ళు సమ్మర్ లో వచ్చేసి ఎక్కువగా ఎస్కిమోస్ అంతా కూడా టెంట్స్ లోనే ఉంటారు. ఈ టెంట్స్ కూడా యానిమల్ స్కిన్స్ తోటి చేసిన టెంట్స్ లో ఉంటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో వెస్టర్న్ అలాస్కాలో వీళ్ళ యొక్క షెల్టర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒక వుడెన్ ఫ్రేమ్ లో వాల్రస్ యొక్క స్కిన్ తోటి ప్లేస్ చేసుకొని వింటర్ లో పెద్ద టెంట్స్ ఇలా చేసుకొని వీళ్ళు వెస్టర్న్ అలాస్కాలో వాళ్ళ షెల్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆన్ ద నార్త్ కోస్ట్ ఆఫ్ అలాస్కాలో ఏ విధంగా ఉంటుందంటే డోమ్ షేప్డ్ గా బిల్డ్ చేసుకుంటారు. వేటితోటి అని అంటే వేల్స్ యొక్క రిప్స్ ఇంకా లాక్స్ తోటి యూజ్ చేసి ఒక డోమ్ షేప్ గా బిల్డ్ చేసుకొని అందులో ఉంటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ గ్రీన్ ల్యాండ్ లో ఏ విధంగా షెల్టర్ తీసుకుంటారు అంటే హౌసెస్ అన్ని కూడా స్టోన్ స్లాబ్స్ తోటి కట్టి ఉంటాయి అని చెప్పేసి బిల్ట్ అయి ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ సో స్నో హౌసెస్ అనేవి ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే ఈస్టర్న్ ఇంకా సెంట్రల్ రీజియన్స్ లో మనము స్నో హౌసెస్ అనేవి చూస్తాం. ఓకే. అండ్ అదే విధంగా వీళ్ళ యొక్క హౌసెస్ అంతా కూడా కొన్ని బ్లాక్స్ స్నోస్ యొక్క బ్లాక్స్ తోటి బ్లాక్స్ అనేవి చేసి ఒక డోమ్ గా బిల్డ్ చేసుకుంటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ లార్జ్ స్నో హౌసెస్ అన్ని కూడా వింటర్ రెసిడెన్సీస్ అని చెప్పేసి అంటాం. వీటికి ఏ విధంగా ఉంటదంటే ఒక లాంగ్ టనల్ లా ఉండి ఒక స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద హోమ్స్ లా ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ ఎంట్రెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ ఎంట్రెన్స్ అంతా కూడా ఫ్లోర్ లెవెల్ కి హౌస్ లో ఉన్న బిలో ఫ్లోర్ లెవెల్ కి ఓపెన్ గా ఉంటుంది ఈ ఎంట్రన్స్ టనల్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా వీళ్ళంతా కూడా ఈ టండ్రా రీజియన్ లో కొంతమంది పీపుల్ త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా పర్మనెంట్ హౌసెస్ బిల్డ్ చేసుకొని ఉంటారు. ఆ పర్మనెంట్ హౌసెస్ కూడా వుడ్స్ ఇంకా బ్రిక్స్ యూజ్ చేసి హౌసెస్ అన్ని బిల్డ్ చేసుకొని ఉంటారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో వీళ్ళ హౌస్ కి డోర్ కి టూ సైడ్స్ కూడా స్నో తోటి చేసిన బెంచెస్ అన్ని కూడా ఉంటాయి. అవి వచ్చేసి 1 మీటర్ హైలో ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. సో ఈ బెంచెస్ మొత్తం కూడా యానిమల్ స్కిన్స్ తోటి కవర్ అయిపోయి ఉంటాయి. సో దాని ద్వారా అవి ఏంటి అంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ స్లీపింగ్ అంటే పడుకోవడానికి కూడా అవి యూజ్ అవుతాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో ఈ సైడ్ బెంచెస్ అన్ని కూడా ర్యాక్స్ తోటి సపోర్ట్ అయి ఉంటాయి. సో ఇవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఫర్ డ్రైయింగ్ క్లాత్స్, ఫుడ్ సప్లైస్ అండ్ సీల్ ఆయిల్ ల్యాంప్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ లైట్ అండ్ హీట్ ఇవి పెట్టడానికి ఈ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే యూజ్ అవుతాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో ఎస్కిమోస్ యొక్క
క్లాతింగ్ కానీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో వీళ్ళు వేసుకునే బూట్స్ని ఏమంటాము అంటే ముక్లుక్స్ అని చెప్పేసి అంటాం. బూట్స్ని ఏమంటాం? ముక్లుక్స్ అని చెప్పేసి అంటాం. ట్రౌజర్స్ అండ్ జాకెట్స్ని ఏమంటాం అంటే పర్కాస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా యానిమల్ స్కిన్స్ తోటి తయారు చేసి ఉంటాయి వీళ్ళ యొక్క క్లాత్ అయినా బూట్స్ అయినా అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, మ్యాన్స్ యొక్క పర్కాస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఫ్రంట్ ఇంకా వెనుక 2 సైడ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ లాంగ్ ఫ్లాప్స్ తోటి పర్కాస్ అనేవి డిజైన్ అయి ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో వింటర్లో వచ్చేసి కార్బియో యొక్క స్కిన్ తోటి చేసిన క్లాత్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే అవి సాఫ్ట్గా ఉంటాయి అండ్ అదే విధంగా వామ్గా ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ అదే విధంగా వింటర్లో 2 లేయర్స్ ఆఫ్ క్లాతింగ్ అనేది కూడా వీళ్ళు ఎస్కిమోస్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ అదే విధంగా కోస్టల్ గ్రూప్స్ అంతా కూడా వీళ్ళు సీల్ స్కిన్ తోటి యూజ్ చేసిన వాటిని ఆ గ్రూప్లో కోస్టల్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు సీల్ స్కిన్ తోటి చేసినవి యూజ్ చేస్తారు. అవి ఎప్పుడు అని అంటే లేట్ స్ప్రింగ్ ఇంకా సమ్మర్లో అట్లాంటి క్లాతింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేసాం. సో వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే వాటర్ ప్రూఫ్ ఉంటాయి అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బాగా స్టిఫ్గా ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేసాం. సో వీళ్ళ క్లాత్స్ అన్ని కూడా ఎంబ్రాయిడరీగా డెకరేట్ చేసి ఉంటాయి అని కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా కలర్డ్ యానిమల్ స్కిన్స్ తోటి డిఫరెంట్ కట్గా పీసెస్ అన్ని కూడా జాయిన్ చేసి ప్యాటర్న్స్ పర్కాస్ మీద ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేస్తారు అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఎస్కిమోస్ వచ్చేసి టూల్స్ కూడా డెకరేట్ చేస్తారు. ఎవ్రీడే యూసేజ్ మనము డైలీ యూజ్ చేసే టూల్స్ని కూడా డెకరేట్ చేస్తారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ బోన్ ఐవరీ వుడ్ అండ్ సాఫ్ట్ స్టోన్స్, వీటిని ఏమో సాఫ్ట్ స్టోన్స్ అంటే సోప్ స్టోన్స్ అని చెప్పేసి అంటాము. ఇవి యూజ్ చేసి యానిమల్స్ పీపుల్ యొక్క లేదంటే కొన్ని వెపన్స్ కానీ టూల్స్ యొక్క ఫిగర్స్ అనేవి కార్వ్ చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా టూల్స్ కూడా చాలా కేర్ఫుల్గా కార్వ్ చేస్తారు. మనము పట్టుకోవడానికి వీలయ్యే విధంగా ఉండే విధంగా టూల్స్ని కార్వ్ చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా కొన్ని పసిఫిక్ లేదా వెస్టర్న్ ఏరియాస్లో వచ్చేసి వీళ్ళు వుడ్ తోటి కార్వ్ చేసిన మాస్క్స్ అనేవి యూజ్ చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా వాటిని పెయింట్ చేసి ఫెదర్స్ యానిమల్స్ స్కిన్స్ ఇంకా ఫెదర్స్ తోటి డెకరేట్ చేస్తారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, ఎస్కిమోస్ ఎక్కువగా స్పిరిట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ అన్ని థింగ్స్ కూడా స్పిరిటే కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి బిలీవ్ చేస్తారు. సో వీళ్ళంతా గ్రూప్స్ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ని ఎక్కువగా నమ్ముతారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లైక్ ఏంటిదంటే షీలా కానీ స్పిరిట్స్ని వీటిని నమ్ముతారు. ఇక్కడ గాడెసెస్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఫుడ్ ఎవరు అంటే సెడ్నా అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో ఈచ్ పర్సన్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆర్ గ్రూప్ హ్యాస్ taboos or hands and forbidding certain actions and eating a particular kind of food, అంటే ప్రతి ఒక్క పర్సన్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ అని తింటారు అని చెప్పేసి మనకి మెన్షన్. అండ్ అదే విధంగా పీపుల్ కానీ యానిమల్ ఆఫ్టర్ డెత్ వాళ్ళకి సోల్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్, సో వాళ్ళు అంతా కూడా బర్త్కి కానీ డెత్కి కానీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అనేవి ప్రతి ఒక్క గ్రూప్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా హంటింగ్కి కూడా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అనేవి చేస్తారు అని చెప్పేసి చెప్పారు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి షమాన్స్ అంటే రిచువల్స్ చేయడానికి స్కిల్డ్ పీపుల్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే స్పిరిట్ వరల్డ్కి ఒక కాంటాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. అండ్ అదే విధంగా ఇక్కడ ఏం చేసిండ్రు, షమాస్ అనే వాళ్ళంతా కూడా కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ డ్రామాస్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, రెజ్లింగ్ కానీ రేసింగ్ హార్పన్ థ్రోయింగ్ కాంటెస్ట్ ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఈ రీజన్స్లో పాపులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకి చెప్పొచ్చు. సో వీళ్ళు కొన్ని గేమ్స్ వచ్చేసి కొన్ని రిలీజియస్ రిచువల్స్ కూడా చేసేవాళ్ళు. లైక్ ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్, సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఇవన్నీ కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ అనేవి చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఫస్ట్ యూరోపియన్స్ వేర్ సీన్ బై ఎస్కిమోస్ ఎవరు అని అంటే వికింగ్స్ ఫ్రమ్ ఐలాండ్. వీళ్ళంతా కూడా గ్రీన్లాండ్లో వాళ్ళ సెటిల్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, సో కాంటాక్ట్ బిట్వీన్ ఎస్కిమోస్ అండ్ ఐలాండర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1200 ఇయర్స్ నుంచి. అండ్ అదే విధంగా ఎప్పటి వరకు కంటిన్యూ అయిందంటే 1400 ఇయర్స్ వరకు వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్, సో యూరోపియన్స్ అందరూ కూడా ఎస్కిమోస్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేయడము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆఫ్టర్ 1576 ఇంకా 878 తర్వాత నుంచి డీప్గా ఎస్కిమోస్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ అయింది. ఎవరికి? యూరోపియన్స్కి. సో ఇది ఎప్పుడు అంటే ఇంగ్లీష్ మారినర్ అయిన మార్టిన్ ఫ్రోబిషర్ బఫిన్ ఐలాండ్ని విజిట్ చేసినప్పటి నుంచి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే,
సో డానిష్, నార్వింగ్ ఇంకా ఇంగ్లీష్ ఎక్స్ప్లోరర్స్ అంతా కూడా సీలో మొత్తం కూడా ట్రావెల్ చేసారు ఎటు సైడ్ ఫార్ నార్త్. దేనికోసము అని అంటే టు ఫైండ్ ద నార్త్ వెస్ట్ ప్యాసేజ్ టు ద చెన్నై. సో ఇట్లా కనుక్కోవడంలో వాళ్ళు మొత్తం కూడా యూరోపియన్స్ తోటి కాంటాక్ట్ అనేది అయ్యారు. అండ్ అదే విధంగా వీళ్ళు ఎక్కడి నుంచి ట్రావెల్ చేసారంటే పసిఫిక్ ఓషన్ ఇంకా యాజ్ వెల్ as అట్లాంటిక్ ఓషన్ నుంచి ట్రావెల్ అనేది ప్యాసేజ్ అనేది స్టార్ట్ చేసారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసారు. ఓకే, నెక్స్ట్ సో రష్యన్స్ వాళ్ళంతా కూడా సైబీరియా ఇంకా నార్థన్ అలాస్కాకి ఎప్పుడు అరైవ్ అవుతారంటే 1728లో అరైవ్ అవుతారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా. సో 19th సెంచరీలో కొన్ని ఎస్కిమోస్ గ్రూప్స్ ఎక్కడ అంటే నార్థన్ ఆర్కిటిక్ ఐలాండ్స్ లో వాళ్ళకి ఎక్కువగా అవుట్ సైడర్స్ తోటి కాంటాక్ట్ లేకుండే ఎప్పటి వరకు 19th సెంచరీ వరకు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఆఫ్టర్ 1850లో యూరోపియన్స్, అమెరికన్స్ అంతా కూడా వీళ్ళ యొక్క ట్రేడింగ్స్ తోటి వీళ్ళ దాంట్లో ఎక్కువ చేంజెస్ వచ్చినాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, ఎస్కిమోస్ ఎక్కువగా వేల్స్ సోల్డ్ చేయడానికి, వాటి యొక్క ఫర్ని వేరే యానిమల్స్ యొక్క ఫర్ని సోల్డ్ చేయడానికి వర్క్ చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ అదేవిధంగా ఎవరైతే బయట నుంచి వచ్చిరో వీళ్ళ దాంట్లోకి వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేసేవాళ్ళంటే కొన్ని మెటల్ టూల్స్ కానీ రిఫిల్స్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా న్యూ టూల్స్, వెపన్స్ రావడం అండ్ అదేవిధంగా న్యూ డిమాండ్ ఫర్ యానిమల్స్ ఇంకా ఫర్కి డిమాండ్ ఉండడం వల్ల వీళ్ళు యానిమల్స్ని హంట్ చేయడం, కిల్ చేయడం అనేది ఎక్కువగా అయ్యింది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో కొన్ని యానిమల్స్ లైక్ కార్బియో ఇంకా సీల్స్ అన్ని కూడా ఎక్కువగా హంట్ చేయడం వల్ల అవి ఎక్స్టింక్షన్ అయినాయి ఈ ఏరియాస్లో, కొన్ని ఏరియాస్లో అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ సో అవుటర్స్ వీళ్ళు రావడమే కాకుండా కొన్ని డిసీజెస్ కూడా వాళ్ళతో పట్టుకొని వచ్చారు. ఎందుకు అని అంటే ఎస్కిమోస్ యొక్క ఇమ్యూనిటీ పవర్ అయినా న్యాచురల్ రెసిస్టెన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫుడ్ అయినా ఏదైనా కూడా కరెక్ట్గా డైట్ అనేది దొరకదు కాబట్టి, ఉన్నది స్టోర్ చేసుకొని తింటారు కాబట్టి సో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవుట్ సైడర్స్ నుంచి వచ్చిన డిసీజ్ తోటి కూడా వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా అవి ఎలాంటి డిసీజెస్ అంటే లైక్ డేంజరస్ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, ట్యూబర్క్లోసిస్, ఇన్ఫ్లుయెన్జా, వూపింగ్ కాఫ్, న్యూమేనియా, మమ్స్, స్కార్లెట్ ఫీవర్ అండ్ డిప్తీరియా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు వీళ్ళ దాంట్లోకి. ఓకే, నెక్స్ట్ సో ఆఫ్టర్ లేట్ 1800s లార్జ్ నెంబర్ ఆఫ్ యూరోపియన్స్ అంతా కూడా ఈ ఆర్కిటిక్ రీజియన్స్లో ఇయర్ మొత్తం కూడా ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైంది అని అంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా ఎక్కువ సీరియస్ ప్రాబ్లం అయింది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో ఎస్కిమోస్కి ఇంకా అవుటర్ సైడర్స్కి రిలేషన్షిప్ ఏ విధంగా మెన్షన్ చేసిరు, ఎట్లా డిస్క్రైబ్ చేసిరంటే బూమ్ అండ్ బస్ట్, అంటే ఒకసారి వచ్చి బస్ట్ అయిపోయింది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో ఇది మొత్తం కూడా పోలార్ రీజియన్లో ఉండే ఎస్కిమోస్ యొక్క వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ వెజిటేషన్ కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన. సో నెక్స్ట్ వీడియోలో మనకి 8th క్లాస్ జియోగ్రఫీలో ఉన్న ఇంకా 2 లెసన్స్ అనేవి ఉన్నాయి, ఫారెస్ట్ యూజింగ్ అండ్ ప్రొటెక్టింగ్, మైనింగ్ అని చెప్పేసి ఆ 2 లెసన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.